టెండర్స్ని పిలిస్తే దాన్ని కూడా ఈరోజు వాళ్ళకి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేసి మరి మా సంగతి ఏంటి, మాకు ఇవ్వకపోతే బావ ఒక దిక్కు బొమ్మడిది ఒక దిక్కు, హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, ఇద్దరు పోటీ పడి ఈ బ్లాక్మెయిల్ రావులు వీళ్ళని దండుకున్నామని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న అవాస్తవాలని, టెండర్లు ఓపెన్ కాకముందే అవాస్తవాలని తప్పులని ప్రచారం చేసి ఇండైరెక్ట్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయనీకి చిట్చాట్ చేసిన మీడియాతో చాలా స్పష్టంగా వారు మాట్లాడిన మాటలతో అర్థమైంది. ఇంకోటి మహిళలపైన అత్యాచారం గురించి, అరే బాబు, మీ కుటుంబంలో ఉన్న కేటీఆర్ తోడబుట్టిన చెల్లె నీ మరదల్ని మీ కుటుంబంలో ఉన్న మహిళనే మీరు ప్రతిరోజు ఏడిపిస్తుర్రు. మీ కుటుంబంలో ఉన్న మహిళనే మీరు రాక్షసులు, మీరు నీచులు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతుంది. అడ్డగోలుగా మీ పైన ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు చేసేదానికి ఇప్పటివరకు మీకు సమాధానం చెప్పే ఇంగిత జ్ఞానం లేదు. ఈరోజు మీరు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు, మహిళలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయని చెప్పని సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈగిల్ ఫోర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి చోట ఎక్కడ చిన్న సంఘటన జరిగినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సంబంధించిన వాళ్ళపైన చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేస్తూ చాలా పగడ్బందీగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ పెట్టుకొని ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తూ పనిచేస్తుంది. ఇవి మీ కళ్ళకి కనబడతలేనట్టున్నాయి. ప్రతి వారం రోజులకి బావ ఒకటి మాట్లాడితే బొమ్మడిది ఒకటి మాట్లాడాలి. ఎవరిని నేను వీని బ్లాక్మెయిల్ చేస్తాను, వాని బ్లాక్మెయిల్ చేయ, నేను వీని దండుకుంటాను, వాని దండుకో అని చెప్పి పోటీపడి, సిగ్గు లేకుండా పోటీపడి ప్రతి దాన్ని కూడా ప్రజల సమస్యలపైన మాట్లాడడం పక్కన పెట్టి ఈ కాంట్రాక్టర్లను ఎట్లా బెదిరియాలి, ఈ కాంట్రాక్టర్ దగ్గర పైసలు ఎట్లా దండుకోవాలి, ఈ దండుకున్న పైసల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎక్కడ దాచిపెట్టాలనే దానిపైన చిత్తశుద్ధి తప్ప, లేదా మా అయ్య ఎప్పుడు కథమవుతాడు, మా అయ్య కథమైన తర్వాత ఆ కుర్చీలు ఎప్పుడు కూర్చోవాలని చెప్పి కేటీఆర్, లేదా మా మామ ఎప్పుడు కథమవుతాడు, మా మామ కథమైన తర్వాత ఆ కుర్చీలో కూర్చోవాలని చెప్పి హరీష్ రావు. ఈ రెండు విషయాలు తప్ప ప్రజల సమస్యల పట్ల, ప్రజల ఇష్యూస్ ఏమన్నా ఉంటే అది ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ ప్రజాప్రభుత్వము సమస్యల్ని వింటుంది, ముఖ్యమంత్రి గారిని కలిసి సమస్యల్ని వివరిద్దామనే సోయి లేదు.